అండ్ సాత్విక్ గారు ఇప్పుడు అందరూ చాలా బిజీ అయిపోయారు కదా, ఎవరైనా టచ్లో ఉన్నారా? ఎవరైనా ఇప్పుడు టీజర్ చూసి రెస్పాండ్ అవ్వడం కానీ లేకపోతే మాట్లాడడానికి? కొంతమంది టీజర్ చూశారు, చూసిన తర్వాత కాల్స్ వచ్చాయి, చాలా యూనిక్గా ఉంది మీ టీజర్, నార్మల్ లవ్ స్టోరీ అంటే ఇద్దరు లవ్ చేసుకున్నారు అలాంటి షార్ట్స్ ఏవో వేస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాము. కానీ టీజర్ క్వైట్ ఆపోజిట్గా ఉంది, దానికి ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి కాల్స్ వచ్చాయి. అండ్ సెట్లో ఎలా ఉండేదన్నమాట? డైరెక్టర్ కావచ్చు అండ్ కొంతమందిని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు అని చెప్పి మీ మూవీలో నడుస్తుంది, టాక్ నడుస్తుంది. ఎడిటర్ కావచ్చు, కెమెరామ్యాన్ కావచ్చు, ఇలా కొంతమంది టీమ్ మెంబర్స్ న్యూగా జాయిన్ అయ్యారు. సో కొత్త వాళ్ళంటే ఎక్స్పీరియన్స్ ఏముండదు, బిఫోర్ దట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది కదా. సో ఎలా మేనేజ్ చేయగలిగారు డైరెక్టర్ గారు? డైరెక్టర్ గారు ఆయన చాలా క్లియర్గా ఉండేవారు, ఏం కావాలనేది చాలా క్లియర్గా చెప్పగలిగేవారు. సో అది మనం అర్థం చేసుకుంటే మనకే చాలా ఈజీగా ఉంటుంది. లక్కీలీ మొత్తం టీం అంతా కూడా ఆయన చెప్పేది బాగా అర్థం చేసుకునే చేశాము. మా కెమెరామ్యాన్ భాస్కర్ సార్ కూడా చాలా ఎక్స్పీరియన్స్, లైక్ అరుంధతి టైం నుంచి ఆయన కెమెరా డిపార్ట్మెంట్లో కానీ ఆ మూవీస్ అన్నీ చేశారు. సో ఆయన ఇద్దరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్. సో వాళ్ళిద్దరే స్ట్రాంగ్గా ఉంటే ఇంకా మాకు వేరే ఇబ్బంది వచ్చేది కాదు. అండ్ మా ఎడిటర్ అనే కొత్తగా స్టార్ట్ చేశారనమాట ఆయన కెరియర్, లైక్ ఇంతకుముందు చేశారు కానీ ఫ్యూచర్ ఫిలింకి ఇదే మంచి లాంచింగ్గా ఆయన ఫీల్ అవుతున్నారు. సో దానికి అండ్ డైరెక్టర్ సార్ ప్రతిదీ క్లియర్గా ఉండి ఆయనకి ఏ కట్స్ కావాలి ఇవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మాకైనా కూడా షూట్ లొకేషన్లో ప్రతి సీన్ ఆయనకి ఎంత ఇంటెన్సిటీ కావాలి, లేకపోతే ఎంత కామ్గా ఉండాలి, లేదా ఆయన చెప్పేవారు అనమాట. ఇప్పుడు తనకైనా నాకైనా ఒక క్లోజ్ పెడుతున్నప్పుడు అమ్మ మీ ఐబ్రోస్ కానీ ఇవి ఎక్కువ డిస్టర్బ్ చేయకండి, జస్ట్ ఒక ఐస్తో ఎక్స్ప్రెషన్ కావాలి, లేదా అంత క్లియర్గా ఆయన ఉండేటప్పటికి మాకు చాలా ఈజీగా అయిపోయింది అనమాట. ట్యూషన్ చెప్పినట్టు దగ్గరుండి చేపించుకునేవారు అనమాట వర్క్. యా, అంటే ఆ క్లారిటీ చాలా మందికి ఉండదు. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా చెప్తున్నాను, క్లారిటీ అనేది అంటే ఏం చేయాలి, ఆయన ఏమనుకుంటున్నారు, డైరెక్టర్ సార్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఆలోచన అనేది వస్తుంది యాక్ట్ చేసినప్పుడు. కానీ డైరెక్టర్స్ అలా సపోర్టివ్గా ఉండి వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పేషెన్స్తో ఉంటే మాకు కొంచెం ఈజీగా ఉంటుంది చేయడానికి. అండ్ ఇప్పుడు మీ మూవీ నుంచి వచ్చిన 3 songs కూడా మంచిగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది కదా. సో వాటిలో ది బెస్ట్ సాంగ్ ఏంటి? అసలు మ్యూజిక్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సిద్ధార్థ్ సాలూరి గారు. అండ్ సాంగ్స్ కూడా మావి రీసెంట్గా లాస్ట్ రిలీజ్ అయిన సాంగ్ కూడా 2 million వ్యూస్ దాకా వచ్చాయి. సో దానికి హ్యాపీ. కానీ ఫస్ట్ అరెరే సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేసాము, దానికి అందరూ ఆడియన్స్ కానీ లైక్ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఇవి చూస్తుంటుంటే చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ప్లస్ డైలీ కాన్వర్జేషన్ లాగే మాట్లాడే వర్డ్సే ఉన్నాయి. సో అది క్యాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందేమో ఆడియన్స్కి, లైక్ డైలీ లైఫ్లో పాడుకుంటున్నప్పుడు కానీ మామూలుగా హమ్ చేసుకుంటూ ఉంటారు కదా, దానికి ఈజీగా ఉండడం వల్ల ఎక్కువ కనెక్ట్ అయ్యారేమో అని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఆ హుక్ మూమెంట్స్కి అందరూ డ్యాన్స్ చేసి ఆ వీడియోస్ మాకు సెండ్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేసి ఇవన్నీ జరగడంతో ఆడియో అనేది ఆడియన్స్లోకి చాలా ఈజీగా రీచ్ అయ్యింది. దానికి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్.